ఫ్రెండ్స్, ఒక రోజులో థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో మిషన్స్ స్టాప్ అయ్యాయి. ఒక రోజులో ల్యాక్స్ ఆఫ్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి. రా మెటీరియల్స్ గుడమ్స్లో అలాగే ఉండిపోయినాయి. ఈ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి. ఇది సినిమా సీన్ కాదు, ఇది మనకు 2025లో జరిగిన హార్డ్ రియాలిటీ. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సడన్గా ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద అప్ టు 50% టారిఫ్ అనౌన్స్ చేశాడు. ఈ వన్ డెసిషన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఒక షాకింగ్ వేవ్లా వర్క్ చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో టారిఫ్స్ వల్ల మన ఎకానమీ, మన జాబ్స్, మన ఇండస్ట్రీస్కి వచ్చిన డ్యామేజ్ అండ్ మన దేశం ఎలా రెస్పాండ్ అవుతుందో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియో ఫుల్గా చూడండి, మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ సింపుల్గా అర్థం చేసుకుందాం టారిఫ్స్ అంటే ఏంటో. టారిఫ్స్ అంటే ఇంపోజ్ చేసిన ప్రోడక్ట్ మీద గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన ఎక్స్ట్రా ట్యాక్స్ లాంటిది. ఎగ్జాంపుల్, ఇండియాలో తయారైన $100 కాటన్ టీ షర్ట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అయితే అది బయ్యర్కి $100 పడుతుంది. కానీ ట్రంప్ 50% టారిఫ్ వేస్తే ఆ టీ షర్ట్ బయ్యర్కి $150 అవుతుంది. యుఎస్ బయ్యర్స్కి కాస్ట్ అవుతుంది. సో బయర్స్ చీప్ మార్కెట్ లైక్ వియత్నాం అండ్ బంగ్లాదేశ్కి షిఫ్ట్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే టారిఫ్స్ ఈక్వల్ టు ప్రైస్ ఇంక్రీజ్ ఈక్వల్ టు మార్కెట్ లాస్ అనమాట. అసలు ట్రంప్ ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో చూద్దాం. ఇది జస్ట్ ఎకనామిక్స్ కాదు ఫ్రెండ్స్, ఇది పాలిటిక్స్ ప్లస్ ప్రెజర్ ప్లస్ రివెంజ్ ఎన్ని మిక్స్ అయ్యి ఉంటాయి జియో పాలిటిక్స్లో. పొలిటికల్ రీజన్ చూద్దాం. యుఎస్ ఎలక్షన్స్ ముందు ట్రంప్కి అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ని బాగా జోష్గా యాక్ట్ చేశాడు. అండ్ ట్రేడ్ డెఫిషియెంట్ చూస్తే యుఎస్కి ఇండియాతో $45 to $50 బిలియన్ ట్రేడ్ డెఫిషియెంట్ ఉంది. అంటే ఇండియా ఎక్కువ అమ్ముతుంది, యుఎస్ తక్కువ కొంటుంది. చైనా స్ట్రాటజీ చూస్తే యుఎస్ కంపెనీస్ చైనా నుండి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. ఆ ప్రొడక్ట్స్ని డిస్కరేజ్ చేయాలని ట్రంప్ డిసైడ్ అవుతున్నాడు. జియో పొలిటికల్ బార్గెనింగ్ చూస్తే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ డీల్ని ఇండియా క్యాన్సిల్ చేసింది. ట్రంప్కి ఇది డైరెక్ట్ ఇన్సల్ట్గా కనిపిస్తుంది. సో ఈ టారిఫ్స్ ఒక క్యాలిక్యులేటెడ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అటాక్ అనమాట. ఏ సెక్టర్స్లో ఇంపాక్ట్ ఉంటుందో గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ చూస్తే తిరుపూర్, సూరత్, లుధియానా ఈ టెక్స్టైల్ హబ్స్లో థౌజండ్స్ ఆఫ్ స్మాల్ యూనిట్స్ యుఎస్ ఆర్డర్స్ మీద హెవీగా డిపెండ్ అయ్యి ఆపరేట్ చేస్తున్నాయి. యుఎస్ మార్కెట్ అప్రాక్స్గా 28 to 30% షేర్ ఉంది. ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత అమెజాన్, వాల్మార్ట్ లాంటి యుఎస్ రిటైలర్స్ ఇమ్మీడియట్గా ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు. తిరుపూర్లో 2,000కు పైగా స్మాల్ గార్మెంట్స్ యూనిట్స్లో ప్రొడక్షన్ స్టాప్ అయ్యాయి. అండ్ సూరత్లో సింథటిక్ ఫైబర్ ఎక్స్పోర్టర్స్ 22% డ్రాప్ అయింది. అండ్ 1 lakh డైలీ వేజెస్ ట్రైలర్స్, ప్యాకర్స్, హెల్పర్స్ జాబ్ లాస్ అయ్యారు. మైగ్రెంట్స్ హోమ్స్కి రిటర్న్ అవుతున్నారు అండ్ లోకల్ ఎకనామిక్ కొలాప్స్ అయింది. అండ్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే టెక్స్టైల్ యూనిట్స్లో మిషన్స్ డస్ట్ కలెక్ట్ చేస్తున్నాయి. లెదర్ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ చూస్తే కాన్పూర్, ఆగ్రా అండ్ చెన్నై ఈ సిటీస్ ఇండియా లెదర్ ఎక్స్పోర్ట్కి బ్యాక్ బోన్ లాంటిది. అండ్ యుఎస్ షేర్ చూస్తే 18% ఉంది. టారిఫ్స్ వల్ల యుఎస్ బయర్స్ వియత్నాం, బంగ్లాదేశ్ నుండి కొనడం స్టార్ట్ చేశారు. ఫినిష్డ్ గూడ్స్ అంటే తయారైన గూడ్స్ ఇన్వెంటరీలో వేర్ హౌస్లో పడున్నాయి. అండ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వల్ల 40% డ్రాప్ అయింది విత్ ఇన్ 2 monthsలో. ఆగ్రాలో చిన్న లెదర్ యూనిట్స్ బ్యాంక్ లోన్స్ రీపే చేయలేకపోతున్నారు. అండ్ కాన్పూర్ ప్రొడక్షన్ వచ్చేసి 1/3కి రెడ్యూస్ చేశారు. ఫార్మాసిటికల్స్ చూస్తే హైదరాబాద్, అహ్మదాబాద్ అండ్ విశాఖపట్నం ఇవి ఫార్మాసిటికల్స్ హబ్స్. యుఎస్ షేర్ చూస్తే $7 to $8 బిలియన్ వర్త్ జెనరిక్ డ్రగ్స్ని ఇండియా యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఈ టారిఫ్స్ వల్ల ఇండియా జెనరిక్ డ్రగ్స్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. మెక్సికో అండ్ ఈస్టర్న్ యూరోప్ సప్లయర్స్కి కాంట్రాక్ట్ అనేది షిఫ్ట్ అయ్యింది యుఎస్ నుంచి. అండ్ R&D ఇన్వెస్ట్మెంట్ స్లో అయ్యాయి అండ్ హైరింగ్ అనేది ఫ్రీజ్ చేశారు. ఇంపాక్ట్ ఏంటంటే యుఎస్లో మెడిసిన్స్ ప్రైజెస్ అనేవి పెరిగాయి. ఇండియాలో ఫ్యాక్టరీస్ ఆర్డర్స్ అనేవి లాస్ అయ్యాయి. ఆటో కాంపోనెంట్స్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే పూణే, గురుగ్రామ్ అండ్ చెన్నై ఇండియా సప్లయర్స్ యుఎస్కి ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అనేవి పంపిస్తారు. కానీ ఈ టారిఫ్స్ వల్ల ఫోర్డ్ అండ్ GM కాంట్రాక్ట్స్ రెన్యూ చేయలేదు. అండ్ సప్లయర్స్ ప్రొడక్షన్ 50%కి తగ్గించేశారు. అండ్ 20,000 స్కిల్డ్
అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ని జాబ్స్ లోంచి తీసేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హార్డ్వేర్స్ చూస్తే నోయిడా అండ్ బెంగళూరులో ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ నెట్వర్కింగ్ హార్డ్వేర్స్ ని అసెంబుల్ చేస్తారు. టారిఫ్స్ వల్ల చైనా అండ్ తైవాన్ కాంపిటీటర్స్ లాంటి వాళ్ళ కంట్రీస్ కి అడ్వాంటేజ్ అయింది యుఎస్ కంపెనీస్ షిఫ్ట్ అవ్వడానికి. అండ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ 15% డ్రాప్ అయింది. అండ్ కాంట్రాక్ట్ జాబర్స్ వర్కర్స్ ని పనిలోంచి తీసేశారు. స్టీల్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మన ఇండియా నుంచి యుఎస్ కి స్టీల్ పైప్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతాయి. అది ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల 25% కి డ్రాప్ అయింది. ఈ ఇంపాక్ట్ అనేది మన జీడిపి గ్రోత్ రేట్లో ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ఇంపాక్ట్ చూస్తే డైరెక్ట్ జాబ్స్ లో ల్యాక్స్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ లెదర్ వర్కర్స్ జాబ్స్ అనేవి లాస్ అవుతారు. అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ చూస్తే లాజిస్టిక్స్, ట్రాకింగ్ అండ్ ప్యాకింగ్ సెక్టర్స్ లో జాబ్స్ అనేవి లాస్ అవుతారు. అండ్ రూరల్ ఇంపాక్ట్ చూస్తే కాటన్ ఫార్మర్స్ కి డిమాండ్ అనేది పోతుంది. అండ్ లెదర్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి డిమాండ్ అనేది పోతుంది. అండ్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ అనేవి కొలాప్స్ అవుతాయి. అండ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇండియా స్ట్రాటజిక్ రెస్పాన్స్ చూస్తే ఇండియన్ గవర్నమెంట్ పానిక్ కాకుండా ప్లాన్ చేస్తుంది. మార్కెట్ ని డైవర్సిఫై చేస్తుంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ లో బయర్స్ ని సర్చ్ చేస్తుంది. డొమెస్టిక్ డిమాండ్ బూస్ట్ చేస్తుంది. ఎలా అంటే పిఎల్ఐ స్కీమ్స్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్తుంది. అండ్ ట్రేడ్ నెగోషియేషన్ అనేది జరుపుతుంది యూరోప్ యూనియన్ తో అండ్ ఏషియన్ కంట్రీస్ తో. జీరో టారిఫ్స్ అగ్రిమెంట్స్ లో సైన్ చేస్తుంది. అండ్ ఎస్ఎంఈ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ అనేది క్రెడిట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. అండ్ లో ఇంట్రెస్ట్ కి లోన్స్ ఇస్తుంది. ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల మన ఇండియా అనేది లాంగ్ టర్మ్ లో లెసన్స్ అనేది కంపల్సరీగా నేర్చుకుంటుంది. మనం కూడా అర్థం చేసుకోవాలి. లెసన్ నెంబర్ 1 ఏంటంటే సింగిల్ మార్కెట్ పైన డిపెండ్ అవ్వకూడదు. అలా డిపెండ్ అయితే చాలా డేంజరస్ అనమాట. లెసన్ 2 ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ లో పొలిటికల్ రిస్క్ ఆల్వేస్ ఉంటుంది. అండ్ లెసన్ 3 ఏంటంటే సప్లై చైన్ డైవర్సిఫై చేస్తూ ఉండాలి. అప్పుడే మన కంట్రీ అనేది సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఇండియా ప్రెజర్ కి బెండ్ అవ్వదు. బోయింగ్ డీల్ క్యాన్సిల్ చేసి కౌంటర్ స్ట్రాటజీ లాంచ్ చేసి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ పుష్ చేసి ట్రేడ్ పాలసీ చూపించింది. మెసేజ్ ఏంటంటే ఇండియా అడాప్ట్స్, వీ డోంట్ నీల్, వీ నెగోషియేట్ ఫ్రమ్ స్ట్రెంగ్త్. ట్రంప్ టారిఫ్స్ షార్ట్ టర్మ్ లో మనకి పెయిన్ ఇవ్వచ్చు, బట్ మనం లెసన్ నేర్చుకుంటాం. సెల్ఫ్ రిలయన్స్ స్పీడ్ అప్ చేయాలి. అండ్ ఈ క్రైసిస్ ఇండియాని డైవర్సిఫై చేసి పాత్ మీద తీసుకుని వెళ్ళాలి. అండ్ హిస్టరీలో రికార్డ్ అవుతుంది. 2025లో టారిఫ్స్ వచ్చాయి, ఫ్యాక్టరీస్ స్టాప్ అయ్యాయి, కానీ ఇండియా మాత్రం స్టాప్ అవ్వలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.